పుష్ప లాంటి లార్జర్ దెన్ లైఫ్ ఫిలింలో మీకు అజయ్ గారి వైఫ్ క్యారెక్టర్ వచ్చింది. సో పార్ట్ 1లో అండ్ పార్ట్ 2లో కూడా ఎక్కువ స్కోప్, కొంచెం మంచి స్కోప్ ఉంది. పార్ట్ 1లో నేను చేసింది ఒక 3 సీన్సే చేశాను. దాంట్లో ఒక సీన్ ఎగిరిపోయింది. పార్ట్ 1లో 2 మిగిలాయి. నేను 2 డేసే షూట్ చేశాను. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇంతేనా సార్ అన్న ఇట్లా, లేదమ్మా పార్ట్ 2లో ఉంది ఇదే. అప్పుడే నాకు తెలిసింది నా వదిన క్యారెక్టర్ నాకు వచ్చిందన్న విషయం కూడా నేను షార్ట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది. షార్ట్ చేసిన తర్వాత, సార్ ఇది స్క్రీన్ టెస్ట్ నేను చేశానంటే, టేక్ చేసావమ్మా అంటే అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా, సార్ తుమ్మాలి అంటే గట్టిగా తుమ్మాలా, మెల్లగా తుమ్మాలా అని అడిగే టైప్ నేను. క్యారెక్టర్లో ఆయన సెట్లోకి వచ్చారంటే పుష్పరాజ్ క్యారెక్టర్లో ఇలా ఉండదు అసలు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో మనతో పాటు ఒక ట్రెండింగ్ అండ్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయే యాక్ట్రెస్ ఉన్నారు. సో ఈమె లాస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేశారు. అట్ ద సేమ్ టైం బిగ్ ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు పుష్ప అనే సినిమాలో అల్లు అర్జున్ గారికి వదిన క్యారెక్టర్ ప్లే చేశారు బిందు చంద్రమౌళి గారు. సో ఆవిడతో మాట్లాడి ఆమె సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అండ్ పుష్ప ఎంతవరకు హెల్ప్ అయింది, ఆ మూవీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హలో, ఎలా ఉన్నారు? గుడ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థింగ్ ఏంటంటే లాస్ట్ మంత్ కా మూవీలో చూశాను మిమ్మల్ని. సో మెయిన్ యాంటోగనిస్ట్ రోల్ రివీల్ చేసే చెప్పే అందరికి తెలుసు, అది మాక్సిమం చూస్తారు కదా ఇప్పుడు ఈటీవీ. సో అలాంటి క్రూయల్ క్యారెక్టర్ చూసిన తర్వాత మిమ్మల్ని కొట్టేయాలనిపించింది నాకు. సో మీరు ఎలా అది యాక్సెప్ట్ చేశారు ఆ రోల్? నేనేరాజు నేనేమంత్రి చూసా. ఆ రోల్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఈ రోల్ యాక్సెప్ట్ చేస్తా కదా. ఆ రోల్ చేసినప్పుడే చాలా మంది వచ్చి అలా ఎలా తోసేసావు అమ్మా, కడుపులో ఉన్న బిడ్డను కూడా కడుపుతో ఉంది హీరోయిన్ కూడా ఆలోచించకుండా అలా ఎలా తోసేస్తావు అమ్మా అని అడిగారు నా దగ్గరకు వచ్చి లేడీస్ కొందరు. నేనేదో ఊరికి షూటింగ్కి వెళ్తే వచ్చి, నువ్వే కదమ్మా నేనేరాజు నేను మనుషులు సర్పంచ్ పెళ్ళాము అంటే, అవునంటే అట్లా తోసేస్తావు అమ్మా, ఆమె కడుపుతో ఉంది నీకు ఎట్లా తోయాలనిపించింది అని అడిగారు లిటరల్లీ. సో అది చేసిన తర్వాత ఇంకా ఈ రోల్ విలన్ మళ్ళీ రాగానే ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్. ఇంకా ఎందుకంటే జనరలీ నెగిటివ్ రోల్స్లో వచ్చే ఆపర్చునిటీ పర్ఫార్మెన్స్కి మిగతా రోల్స్లో అంత ఈజీగా రాదు. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. సో అది చేద్దాము అనగానే ఆలోచించాం నేను డైరెక్టర్ ఎలా చేయొచ్చు, డిఫరెంట్గా ఎలా చేయొచ్చు, లుక్ ఎలా డిఫరెంట్గా చేద్దాము, విలనిష్ లుక్ కాకుండా డీసెంట్ లుక్ పెట్టి విలనిష్గా చేద్దాము ఇట్లా. సో పుష్ప లాంటి లార్జర్ దెన్ లైఫ్ ఫిలింలో మీకు అజయ్ గారి వైఫ్ క్యారెక్టర్ వచ్చింది. సో పార్ట్ 1లో అండ్ పార్ట్ 2లో కూడా ఎక్కువ స్కోప్, కొంచెం మంచి స్కోప్ ఉంది. అంటే మెయిన్ లీడ్స్ మీతోనే స్టార్ట్ అయ్యేటట్టు డిజైన్ ఉంది, స్టోరీ డిజైన్. ఎలా అనిపిస్తుంది ఫీల్? చాలా బాగుంది. పార్ట్ 1లో నేను చేసింది ఒక 3 సీన్సే చేశాను. దాంట్లో ఒక సీన్ ఎగిరిపోయింది. పార్ట్ 1లో 2 మిగిలాయి. నేను 2 డేసే షూట్ చేశాను. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇంతేనా సార్ అన్న ఇట్లా, లేదమ్మా పార్ట్ 2లో ఉంది ఇదే పార్ట్ 2లో ఉంది అన్నారు. వచ్చిన తర్వాత అప్పుడు చెప్పారు, ఇట్స్ లైక్ ఇలా నువ్వే వస్తావు ఇది చేస్తావు అంటే, అమ్మాయి ఒక్క సీన్ అంటే పెద్ద సినిమాల్లో నువ్వు అన్నట్టు టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఒక్క సీన్ చాలు మనకి టు ప్రూవ్ మన ఏం చేయగలం, మనం ప్రూవ్ చేయడానికి, మన వర్త్ చూపించడానికి, లేకపోతే జనాలు రికగ్నైజ్ చేయడానికి, దేనికైనా కూడా ఒక సీన్ చాలు ఇలాంటి పెద్ద సినిమాల్లో టు డూ దాట్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గెట్ దట్ సీన్. సో అజయ్ గారి వైఫ్ గా కంటే మీకంటూ ఒక స్కోప్ ఇచ్చారు క్లైమాక్స్ లో. నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు, కానీ క్లైమాక్స్ లో ఒక మంచి వర్తి సీన్ మీతోనే స్టార్ట్ అవుతుంది. సో ముందు ఏమైనా వర్క్ షాప్ చేశారా ఏంటి అసలు? లేదు, ఆ రోజు ఫుల్ డే రిహార్సల్ చేసాం సెట్ లోనే. ఆన్ సెట్ షూట్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ పుష్ప, నాకు అదే సీన్. నా పుష్ప 2 ఫస్ట్ డే సెట్ లో నేను చేసింది అదే సీన్. నేను పుష్ప 2లో ఇలా ఎంటర్ అయ్యాను, ఆ సీన్ ఆ రోజు మార్నింగ్ నుంచి మొత్తం రిహార్సల్ చేసాం. యాక్చువల్లీ ఆ సీన్ సింగిల్ షాట్ కొరియోగ్రఫీ చేశారు. లాంగ్ షాట్ ఒక సింగిల్ షాట్ కట్స్ లేకుండా. సో లాంగ్ షాట్ కొరియోగ్రఫీ అవ్వడంతో చాలా రిహార్సల్స్ చేసి ఆల్మోస్ట్ ఒక లేట్ ఆఫ్టర్నూన్ దాకా రిహార్సల్ చేసాం. తర్వాత బన్నీ గారు ఎంటర్ అయ్యాక బన్నీ గారితో కొన్ని రిహార్సల్స్ చేసాము. తర్వాత డే ఎండింగ్ లో ఆల్మోస్ట్ అప్పుడు వి షాట్ ద యాక్చువల్ ఇది. సో వి డిడ్ లైక్ రోజంతా అదొక్కట 2 minute సీనే మేము రోజంతా అదే చేసాం. సో వర్క్ షాప్ సుకుమార్ సార్ వర్క్ షాప్ అక్కడే. ఆయన రిహార్సల్స్ కూడా ఆయన డేస్ తీసుకున్నారు అంటే ఆన్ సెట్ అప్పుడే రిహార్సల్స్ అవుతాయి. కావాలంటే ఫుల్ డే రిహార్సల్ చేసి నెక్స్ట్ డే సీన్ షూట్ చేస్తారు, లేదా రోజంతా రిహార్సల్ చేసి డే ఎండింగ్ లో సీన్ షూట్ చేయడం మొదలెడతారు.
అంటే But ఆయన he will do సీన్ లో everything. డెప్త్ కనిపించడానికి మీ మంచిగా సో నేనైతే రోజంతా ఏడుస్తూనే ఉన్నా బికాస్ నాకు మానిటర్ రిహార్సల్ ఏదైనా కూడా ఫుల్ గా ఇవ్వాలన్న దీంతో ఫస్ట్ డే కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్ అయిపోయి అంటే తెలియదు కదా మళ్ళీ ఆయన ఎందుకు ఈ సీన్ లో ఇలా చేసావు నువ్వు ఎందుకు అక్కడ షార్ట్ లో అలా చేసావు అంటారేమో అనే భయంతో ప్రతి షార్ట్ ఫుల్ గా ఇచ్చేసాను నేను లాస్ట్ వచ్చరికి నాకు ఇట్ వాస్ డ్రై అయిపోయి ఆల్మోస్ట్ మెయిన్ టేక్ వచ్చేసరికి వామ్మో అసలు రోజంతా ఆడడం ఏంటి మేడం ఆ సీన్ కోసం. సరే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అంతమంది కాస్టింగ్ లో మనమంటూ కనిపించడం కొంచెం కష్టం. సో మీ స్పేస్ ని మీరు బాగానే తీసుకున్నారు. సో ఎలా ఆడిషన్ చేసి ఈ రోల్ కి మీకు సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పుష్ప సినిమా తీస్తున్నప్పుడు ఆడిషన్స్ అంటే పుష్ప ఎప్పుడు రిలీజ్ అయిన 2021 కదా, కోవిడ్ డిసెంబర్ లో కోవిడ్ ముందరే ఆడిషన్స్ అయ్యాయి. సో బిఫోర్ కోవిడ్ ఓన్లీ ఆడిషన్స్ అయ్యాయి. సో బిఫోర్ కోవిడ్ ఆడిషన్స్ అయినప్పుడు నాకు ఆడిషన్స్ కి పిలిస్తే ఒక రౌండ్ చేయమన్నారు, అయిపోయింది. సెకండ్ రౌండ్ కి పిలిచారు, సెకండ్ రౌండ్ అయింది. మళ్ళీ 2-3 months తర్వాత థర్డ్ రౌండ్ కి పిలిచారు, థర్డ్ రౌండ్ అయింది. తర్వాత కాల్ చేసి మ్యామ్ మీరు లుక్ టెస్ట్ కి వచ్చేయండి అన్నారు. ఏ క్యారెక్టర్ కి? అమ్మ క్యారెక్టర్ కి. పుష్ప మదర్ క్యారెక్టర్. అప్పుడే నేను అప్పటికి ఇంకా నేను మదర్ క్యారెక్టర్స్ వేయటం మొదలెట్లే, అంటే చిన్నపిల్లలకి వేసాను. హీరోలకి హీరోయిన్లకి మదర్ వేయలే నేను అప్పటిదాకా. ఇంకా పిన్ని, వదిన, సిస్టర్, లేకపోతే ఆఫీస్ లో బాస్, లేకపోతే విలన్, నేనే రాజు నేనే మంత్రి, ఇలా తప్ప మదర్ క్యారెక్టర్ అంటూ వేయలేదు నేను. సో ఫస్ట్ ఆలోచించాను, హీరో మదర్, అల్లు అర్జున్ మదర్, బట్ దెన్ ఐ వాజ్ లైక్ సుకుమార్ సార్ సినిమా మదర్ ఏంటి, అమ్మమ్మైనా వేస్తా. సో అది ప్రాబ్లం లేదనుకున్నాను. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అప్పుడు ఆడిషన్స్ అయిన తర్వాత లుక్ టెస్ట్ లో ఐ వాజ్ రిజెక్టెడ్ ఇన్ ద లుక్ టెస్ట్. చీ అని డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడు నేను చీ అమ్మలా కనిపించట్లేదు అన్న కోపంతో నేను ఇంకా అమ్మ క్యారెక్టర్ కూడా ఒప్పేసుకోవడం టు షో దట్ ఐ కెన్ బీ ఎ మామ్ ఫర్ హీరో అండ్ హీరోయిన్ ఆల్సో. సో ఆ ప్రాసెస్ లోనే మీకు దొరికింది బబుల్ గమ్ కదా? యా, బబుల్ గమ్ కంటే ముందర కూడా మదర్ క్యారెక్టర్స్ వేసాను, ఒక 3-4 సినిమాల్లో వేసాను. బబుల్ గమ్ లో లెంత్ ఎక్కువ ఉంది అంతే, స్క్రీన్ స్పేస్ ఎక్కువ వచ్చింది నాకు. సో 1 year తర్వాత సుకుమార్ సార్ నుంచి ఫోన్ వచ్చి సారథి స్టూడియోస్ కి రమ్మంటున్నారు సార్ మిమ్మల్ని అన్నారు. వెళ్తే అప్పుడు ఏదో టెస్ట్ ఏదో చేసి లుక్ ఇది అది టెస్ట్ దేనికి ఇదేంటి వేరే క్యారెక్టర్ చూస్తారట సార్ అని టెస్ట్ చేసి ఒకే షార్ట్ లోకి వచ్చాయి అన్నారు. సో నేను డైరెక్ట్ గా నాకు సారథి స్టూడియోస్ కి నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను, అక్కడ షూట్ అవుతుంది, నాకు డ్రెస్ వేసి నన్ను వదిన క్యారెక్టర్ లోకి దించేశారు. అజయ్ వాళ్ళ వైఫ్ గారు, పుష్పరాజ్ అజయ్ వైఫ్. దట్ వాజ్ మై ఫస్ట్ డే. అప్పుడే నాకు తెలిసింది నా వదిన క్యారెక్టర్ నాకు వచ్చిందన్న విషయం కూడా నేను షార్ట్ లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది. షార్ట్ చేసిన తర్వాత సార్ ఇది స్క్రీన్ టెస్టా నేను చేశానంటే, టేక్ చేసావమ్మా టేక్ చేసావన్నా కాదు, అలా ఎలా తీసుకెళ్ళారు మేడం? మీకు అసలు స్ట్రేంజ్ గా అనిపించింది. నాకు కాల్ వచ్చినప్పుడే సుకుసా సారథి స్టూడియోస్ రమ్మన్నారు, మీరు ఫ్రీయా అన్నారు. లక్కీగా నాకు ఆ రోజు షూట్ లేదు. సో నేను వెళ్ళిపోయాను. వెళ్ళగానే క్యారవాన్ లో అక్కడ షూట్ జరుగుతుంది, ఇక్కడ నాకు గెటప్ వేసి సార్ కి చూపి, సార్ లేదు ఇది మార్చు అని, ఇలా గెటప్ వేసి ఇలా మార్చి ఓకే అని చెప్పేసి షార్ట్ లోకి వెళ్ళి పంపించారు. ఈ సీన్ చేస్తావా అన్నారు. చేస్తాను నేను ఆ సీన్, అదేదో అమ్మాయికి జడేస్తున్న సీన్, దానికంటే ముందు వేరే సీన్ చేశాను, కానీ ఆ సీన్ లేదు సినిమాలో. ఏదో ఒకళ్ళు వస్తే టీ తీసుకొచ్చి అజయ్తో ఏదో మాట్లాడతాను అనమాట. చేసిన తర్వాత కట్ అయిపోయిన తర్వాత నేను వచ్చి, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నట్ట అని అడిగాను అసిస్టెంట్ డైరెక్టర్. టేక్ చేస్తారు కదా సార్, ఇది ఓకే ఇదేనా సార్ అంటే చేసావు కదా. సో నా అదృష్టం, నాకు ఆ రోజు ఐ వాజ్ అవైలబుల్. మీరు ఫ్రీ ఉండడం, శారది స్టూడియోకి వెళ్ళడం, అక్కడ క్యారెక్టర్ పడటం అంతా ఒక ఫ్లోలో. అంటే ఆయనకు ఆడిషన్స్ చేసినప్పుడు మైండ్ లో ఉండుంటాను నేను, మదర్ క్యారెక్టర్ కి సూట్ అవ్వలేదు కానీ అమ్మాయి వేరే క్యారెక్టర్ కి సూట్ అవుతుందని ఆయన మైండ్ లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండుంటా నేను. ఆ రోజు ఆయన ఆ షూట్ చేస్తున్నప్పుడు ఆయనకి నేను కరెక్ట్ ఒకసారి పిలుద్దాం అని అనిపించి తీసేసినట్టున్నారు. సరే ఇప్పుడే షార్ట్ చేసేద్దాం, అమ్మాయి సరిపోయింది కదా అని. బాగుంది మేడం. అండ్ సినిమా రెస్పాన్స్ కూడా ఆడియన్స్ లో చాలా బాగా వస్తుంది. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా మొత్తం ఇండియా ఊగిపోతుంది లిటరల్ గా చెప్పాలంటే. సో అందులో మీరు ఒక పార్ట్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Feeling very gratitude for Sukumar sir for making me part of such a huge blockbuster cinema. Ante even before it started it was huge kada. Working with someone like Sukumar sir is everyone's dream. So appude naaku undindi. Only thing ఏంటంటే 1 లో I was a little disappointed that ఏమీ లేదని, but when 2 లో వస్తే I was like పెద్ద సినిమాలో ఒక సీన్ అయినా, as I told you before, it is something that you have to grab it and use it. So చిన్న ఎక్స్ప్రెషన్స్ అయినా చిన్న రియాక్షన్స్ అయినా కూడా I try to మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో అంటే జనాలు నన్ను చూడకపోవచ్చు, కానీ నాకు తెలుస్తుంది స్క్రీన్ మీద నేను ఇచ్చే ప్రతి రియాక్షన్, నేను అక్కడ కనిపించకపోయినా పక్కన నుంచి వెనకాల నుంచి ప్రతిదీ ఐ వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ ఐ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. సో సార్ కూడా లాస్ట్ లో యూ వెరీ గుడ్, డెఫినెట్ గా విల్ వర్క్ అగైన్ అని కూడా అన్నారు. సో గ్రాటిట్యూడ్ అంతే.
సో ఇంకొక థింగ్ ఏంటంటే G5, హాట్‌స్టార్, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో మీరున్నారు. సో ఎలా మేడం? ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు టీవీలో ప్రతి ఛానల్‌లో కనిపిస్తున్నట్టు మీకు అలా ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో కనిపించడం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా నాకింత స్కోప్ యాక్చువల్లీ నా స్కోప్ అంటే నేను ఎక్స్పెక్టేషన్ అంటే ఆబ్వియస్లీ యాక్టింగ్ అనేది బై చాయిస్ చూస్ చేసుకున్నాను. నాకేం సడన్ గా రాలేదు. నేను స్ట్రగుల్ అయ్యాను, బై చాయిస్ వచ్చాను. నేను దీనికి స్ట్రగుల్ ఉంటుందని తెలుసు, వచ్చినప్పుడు స్ట్రగుల్ అయ్యాను. మధ్యలో నాకు ఎందుకులే ఇది అనిపించింది. బట్ దెన్ ఐ వెంట్ ఆన్ విత్ ఇట్. ఐ డ్రాగ్డ్ మై సెల్ఫ్. నేను అప్స్ అండ్ డౌన్స్ చూసాను, అన్ని చూసాను. సో ఐ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. సో ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు డూ బెటర్. ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు బాగా చేయాలి, బాగా రావాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఐ వుడ్ సే ద లక్ టర్న్ వెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓపెన్. అంటే సినిమా ఎప్పుడైతే ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్స్ అనే కాన్సెప్ట్ ఓపెన్ అయిందో ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్వి, నేనే కాదు నాలాంటి చాలా యాక్టర్స్ లక్ టర్న్డ్. బికాజ్ మాకు దేర్ ఇస్ మోర్ ప్రాజెక్ట్స్, మోర్ కంటెంట్ దట్స్ కమింగ్ అవుట్. సో ఎక్స్‌ప్లోర్ అవ్వడానికి స్కోప్. ఇంకోటి ఏంటంటే అంతకుముందు ఇట్ వాజ్ ఓన్లీ థియేటర్లో వచ్చే మూవీస్. థియేటర్లో వచ్చే మూవీస్లో ప్రాబ్లం ఏంటంటే దేర్ సో మెనీ క్యారెక్టర్స్, ప్రొటాగనిస్ట్ చుట్టూ తిరుగుతారు అన్ని క్యారెక్టర్స్, అందరికీ స్పేస్ దొరకదు. సో నీకు వచ్చిన స్పేస్ కూడా అంటే అంతకుముందు నేనే రాజు నేనే మంత్రి చేశాను. తేజ గారు గేవ్ మీ వండర్ఫుల్ బ్రేక్. దట్ వాస్ మై ఫస్ట్ బ్రేక్, which is I'm grateful for it. Pelli Choopulu was my first commercial hit. I had only few scenes but people loved it. That chinna mother characters, అది కూడా people loved it. ఆ చిన్న బిట్ కూడా people were like it's funny, comic ఇది అని. సో నేను చేశాను సినిమాల్లో and I got recognized for whatever movie I did. I got recognized for that movie and all. కానీ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ రాగానే ఏంటంటే నీ కంటెంట్ ఎక్కువ అయిపోతున్న కొద్దీ మాకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మాకు ఆపర్చునిటీసే పెరగడం కాకుండా మా స్క్రీన్ టైమ్స్ పెరుగుతాయి. నాకు వెబ్ సిరీస్ ఇష్టం అవ్వడానికి కారణం కూడా ఏంటంటే మా స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సినిమాల్లో వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు ఇద్దాం అనుకున్నా ఇవ్వలేరు. అందరికి కొంచెం కొంచెం ఇవ్వలేరు, ఎంతమందికని ఇస్తారు? అక్కడ ఉండే సబ్జెక్ట్ కి టైం డ్యూరేషన్ కి నెంబర్ ఆఫ్ యాక్టర్స్ కి టైం డ్యూరేషన్ కి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వెబ్ సిరీస్ కి ఆపర్చునిటీ ఉంది. సో దట్స్ వై ఐ లవ్ టు డూ వెబ్ సిరీస్. బికాస్ ఒక ఆర్క్ ఉంటుంది. లెట్స్ సే ప్రతి క్యారెక్టర్ ఒక ఆర్క్ ఉంటుంది. యూ స్టార్ట్ సమ్వేర్, ఇట్ గోస్ సమ్వేర్ అండ్ దెన్ ఇట్స్ ల్యాండ్ సమ్వేర్. యూ నాట్ జస్ట్ పాపింగ్ అప్ ఇన్ బిట్వీన్ అండ్ గోయింగ్ ఊరికే. But there's an arc to it, and as an actress, as a performer, you enjoy that, you love that. And people who follow, అంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు చూసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, మాస్ ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు పుష్పకు వచ్చినంత అటెన్షన్ నీకు రాదు దానికి. బట్ ఆ చూసే కొద్ది మంది కూడా నేను ఎంత జెన్యూన్ గా అప్రిషియేట్ చేస్తారంటే నీ యాక్ట్ ని, నీ పర్ఫార్మెన్స్ ని. సో యూ విల్ నాట్ హ్యావ్ ఫ్యాన్స్. జనాలని బయట రికగ్నైజ్ చేయరు, గుర్తుపట్టరు, ఎవరి అమ్మాయి అని అడుగుతారు. కానీ ఆ చూసే కొద్ది మంది మాత్రం ఎంత జెన్యూన్ గా అప్రిషియేట్ చేస్తారంటే ఇక్కడ ఎంత బాగా యాక్ట్ చేశారు, ఇక్కడ ఇలా చేశారని. సో ఐ థింక్ దట్ గివ్స్ అస్ మోర్ సాటిస్ఫాక్షన్. రీసెంట్ గా పరువు అని ఒక వెబ్ సిరీస్ లో రోల్ మీది చాలా అమేజింగ్ గా ఉంది. మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అండ్ ప్రీవియస్ గా కూడా చాలా చేశారు. అదే చెప్పాను కదా, ప్రతి ఓటీటీలో ఒక్కొక్కటి ఉందని చెప్పి. ఇప్పటి వరకు మీరు ఎన్ని వెబ్ సిరీస్లు చేశారు? చాలా చేశాను, యాక్చువల్లీ లెక్క పెట్టలేదు. ఆహాలో లాక్డ్, ఆహా లాంచ్ అయింది లాక్డ్ తో. సత్యదేవ్ డాక్టర్ ఆయన డాక్టర్. అండ్ వీఆర్ ఓన్లీ 7 people. అండ్ ఫాతిమా అది చాలా ఫేమస్ అయింది, అది కూడా ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్. సో అది చేశాము. తర్వాత చాలా వెబ్ సిరీస్ చేశాను. ఐల్ పిక్ ఓన్లీ ఫ్యూ విచ్ యాక్చువల్లీ వర్క్డ్ వెరీ వెల్. వ్యవస్థ జీలో బాగా వర్క్ అయింది. దానిలో ఐ ప్లేడ్ ఏ లా ప్రొఫెసర్ అండ్ ఇట్ వర్క్ బ్రిలియంట్లీ. అది ఆ వ్యవస్థ. పరువులో ఇట్ హ్యాస్ ఎ నైస్ ఆర్క్, ట్విస్ట్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ రావటానికి కూడా ఇప్పుడు వ్యవస్థ కూడా అంటే నాకు ఎప్పుడు క్యారెక్టర్స్ ఎలా వస్తాయంటే నేను ఒకరితో వర్క్ చేస్తాను, అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, దే విల్ లవ్ ఇట్, దే విల్ రికమెండ్ మీ టు సమ్వన్ ఎల్స్, దెన్ ఆడిషన్. మోస్ట్లీ 98% ఆఫ్ మై మూవీస్ ఆర్ ఫ్రమ్ ఆడిషన్. ఈవెన్ రీసెంట్ గా దాకా కూడా ఆడిషన్ తోనే, ఇప్పటికే ఆడిషన్ చేస్తాను నేను. సో ఎవరో రెఫర్ చేస్తారు, సో ఐ గో అండ్ ఆడిషన్ అండ్ ఫీల్ లైక్ ఓకే ఈ అమ్మాయి సూట్ అవుతుంది క్యారెక్టర్ కి అని. లేకపోతే ఎవరో ఎక్కడో చూసి బాగుంటుందని పిలుస్తారు. సో అలా ఒకళ్ళు చూసి పిలిచి ఒకళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసిన వాళ్ళు ఇంకోళ్ళకి రెఫర్ చేసి అలానే వచ్చాయి మొత్తం. సో పరువు కూడా సిద్ధార్థ్ అని, హీ న్యూ మీ ఫ్రమ్ ఫేస్బుక్ అనమాట. సో తను నా క్యారెక్టర్స్ చూసేవాడు అండ్ హీ యూస్ టు సీ దట్ ఈ అమ్మాయి చాలా జెన్యూన్ గా ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ గా చేస్తోంది అని
ఆయన రాసేటప్పుడే నన్ను ఊహించుకుని రాశాట క్యారెక్టర్. సో దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. వెన్ రైటర్ టెల్స్ యూ నేను నిన్ను ఊహించుకుని క్యారెక్టర్ రాశాను అంటే, ఇమాజిన్ చేసుకుని రాయడం ఇమాజిన్ చేసుకుని నేను క్యారెక్టర్ రాస్తున్నా అంటే ఇంక అంతకంటే ఒక బెస్ట్ artist. కాంప్లిమెంట్ ఇంకేముంటుంది చెప్పు ఆర్టిస్ట్ కి. సో లాక్డ్ ఉంది, వ్యవస్థ ఉంది, పరువు ఉంది, ఇంకా మా నీళ్ళ ట్యాంక్ ఉంది జీలో, ఇంకా అమెజాన్ ప్రైమ్ లో మోడర్న్ లవ్ హైదరాబాద్ ఉంది, ఇంకా తరగతి గది దాటి ఉంది ఆహాలో. ఇంకా ఆలోచిస్తున్నాను, నాకు గుర్తుకు రావట్లేదు. ఫిలిమ్స్ కూడా ఉన్నాయి మేడం, మంచి ఫిలిమ్స్ ఫిలిమ్స్ ఉన్నాయి, చాలా ఈ ఉన్నాయి. ఇయర్ హ్యాట్రిక్ కొట్టారు మీరు బేసిక్ గా. బబుల్ గమ్, కా, మధ్యలో వెబ్ సిరీస్ వచ్చింది. వెబ్ సిరీస్ వదిలేండి, ఇన్స్టెడ్ ఆఫ్ వెబ్ సిరీస్ మూవీల గురించి చెప్పండి. బబుల్ గమ్, కా అండ్ పుష్ప ఎలా ఉంది? 1 year లో 3 బిగ్గెస్ట్. లవ్లీ లవ్లీ. ఈవెన్ మారుతి నగర్ కూడా నా క్యారెక్టర్ చిన్నగైనా సినిమా బాగానే అప్రిషియేషన్ వచ్చింది. హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఓటీటీలో వచ్చిన తర్వాత చాలా అప్రిసియేషన్ వచ్చింది దానికి కూడా. ఎందుకంటే సుకుమార్ సార్, బన్నీ సార్ వచ్చారు కదా ప్రీ రిలీజ్ కి, సో దానికి కూడా ఇది వచ్చింది. వాళ్ళ వైఫేగా ప్రొడ్యూసర్. సో సో ఇట్ ఫీల్స్ గుడ్. ఓకే, మీరు ఆన్ సెట్ లో ఉండేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలా? ఆ క్యారెక్టర్ కోసం నేను ఫస్ట్ థింగ్ ఇట్ స్టార్ట్స్ విత్, నేను ఫస్ట్ వింటా క్యారెక్టర్, అర్థం చేసుకుంటా. తర్వాత వాళ్ళ స్టైలింగ్, వాళ్ళ కాస్ట్యూమ్ డిపెండ్ అవుతా. కానీ నా అంతా నేను కూడా ఆలోచిస్తాను, నా స్టైలింగ్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ కి, ఎంత సింపుల్ గా ఉండాలి, ఎంత. సో అందుకని నువ్వు చూస్తే క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ చేసిన చాలా సింపుల్ గా ఉంటుంది అది. సో ఎంత సింపుల్ గా ఉండొచ్చు. సో ఓవర్ సీన్ ఇంట్లోదైతే ఇంట్లోలానే తయారవుతాను. అదే నైటీ వేసుకుంటా, అదే పిచ్చిగా జుట్టు అల్లుకుంటాను, అలానే పిచ్చిగా వెళ్తాను. తయారైపోయి వెళ్ళను నేను ఇంట్లో సీన్లకి. సో ఆ క్యారెక్టర్ ఇంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటాను. ఇప్పుడు అలానే వ్యవస్థ, ఒక లా ప్రొఫెసర్, ఎలా వాళ్ళకి ఒక స్టైలింగ్ సెట్ అయి ఉంది వాళ్ళ మైండ్ లో, ఇట్లా ఫుల్ కాలర్ బ్లౌజెస్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆమె కొంచెం రాడికల్. సో దో షీస్ వేరింగ్ కాలర్ బ్లౌజెస్, తన శారీ ఫుల్ గా అందరిలా డిఫరెంట్ కట్టుకుంటుంది. సో షీఈస్ బిట్ రాడికల్ అన్నమాట. సో అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కి నాకేమనిపిస్తుంది అంటే, వన్స్ యూ గెట్ ఇన్ టు ఎ సర్టన్ కాస్ట్యూమ్, ఆ పర్టికులర్ సీన్ కి క్యారెక్టర్ కి హాఫ్ ఆఫ్ యూర్ జాబ్ ఇస్ డన్. ఎందుకంటే ఇప్పుడు నేను ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఒకలా మాట్లాడొచ్చు, చీర కట్టుకుంటే ఇంకోలా బిహేవ్ చేయొచ్చు. అంటే నా బిహేవియర్ మారుతున్నాను, అట్లా నా బాడీ లాంగ్వేజ్ మారచ్చు. ఇంట్లో పూజ ఉన్నప్పుడు నా బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుండొచ్చు, నేను ఫ్రెండ్స్ తో ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళినప్పుడు నా బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుండొచ్చు. సో నా ఉద్దేశంలో ఏంటంటే, వన్స్ ఐ గో ఇన్ దట్ కాస్ట్యూమ్, మై హాఫ్ జాబ్ ఇస్ డన్. అండ్ కాస్ట్యూమ్ ఆల్సో కమ్ ఫ్రమ్ వాట్ ద డైరెక్టర్ హ్యాస్ టోల్డ్ మీ ఫర్ ద క్యారెక్టర్. తర్వాత డైరెక్టర్ చెప్పింది వింటా. మోస్ట్లీ డైరెక్టర్ చెప్పింది వింటే చాలు, క్యారెక్టర్లకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. క్లియర్ గా వింటే చాలు, డైరెక్టర్ ఏం చెప్తున్నాడో అది క్లియర్ గా విని, క్వశ్చన్స్ ఉంటే క్లారిటీగా అడిగి. నేను పెద్ద క్వశ్చన్ బ్యాంక్, అంటే అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా, సార్ తుమ్మాలి అంటే గట్టిగా తుమ్మాలా, మెల్లగా తుమ్మాలా, అంతుమాలా, అంతుమాలా, అంతుమాలా అని అడిగే టైప్ నేను. ఇన్ని వేరియేషన్స్ అడుగుతారు అంటే ఐఎమ్ జస్ట్ ఎగ్జాజరేటింగ్, కానీ ఫన్నీగా ఐఎమ్ జస్ట్ సేయింగ్, నేను క్వశ్చన్స్ అడుగుతాను అది. అండ్ మీ కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ ఒక 50 ఫిలిమ్స్ ప్లస్ వెబ్ సిరీస్లు చేశారు, 50 అరౌండ్. సో ఫస్ట్ ఆన్ స్క్రీన్ లో మీరు కనిపించేటప్పుడు మీకు వచ్చిన రెమ్యునరేషన్ గుర్తుందా? సో దే 2 different థింగ్స్. బందూక్ నేను ఫస్ట్ షూట్ చేశాను, బట్ అది రిలీజ్ అవ్వలేదు. బందూక్కి నాకు పేమెంట్ ఇచ్చారు. సినిమా మొత్తానికి కలిపి 40,000 ఎంతో ఇచ్చినట్టున్నారు. చాలా డేస్ చేశాను సినిమా, చాలా పెద్ద క్యారెక్టర్, సినిమా అంతా ఉంటది అది. సో 30 or 40 ఇచ్చినట్టున్నారు, నాకు ఎగ్జాక్ట్ గుర్తుకులేదు. 30 to 40,000 మధ్యలో 40 ఇచ్చినట్టున్నారు. అది చాలా డేస్ చేశాను. సో పర్ డే తీసుకుంటే చాలా తక్కువ వస్తుంది అది, ఇండిపెండెంట్ ఫిల్మ్. హౌఎవర్ ఆన్ స్క్రీన్ కనిపించినది ఫస్ట్ పెసరట్టు రిలీజ్ అదేంది కాబట్టి, ఇట్స్ ఎ క్రౌడ్ ఫండింగ్. సో పైసా తీసుకోలేదు దానికి. కత్తి మహేష్ గారు క్రౌడ్ ఫండింగ్, సో వి డిడ్ంట్ టేక్ ఎనీ మనీ ఫర్ దాట్. ఓకే. ఇప్పుడు మేడం, అసలు మీరు ముందు సినిమాలోకి రాకముందు ఏం చేస్తుండే? సో నేను సినిమాలోకి ఇండియాకి రాగానే తీసుకున్నాను. ఐ వాజ్ ఇన్ యుఎస్ బిఫోర్. సో నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి యుఎస్ లో చదువుకున్నాను. ఎంబీఏ చదువుకుని అంటే ఇక్కడే ఉన్నాను ఆల్మోస్ట్ 21 years దాకా ఇక్కడే ఉన్న తర్వాత యుఎస్ వెళ్ళి ఎంబీఏ చేసి అక్కడ వర్క్ చేశాను నేను. సో ఐ వాజ్ ఇన్ యుఎస్ ఫర్ లైక్ 12 to 13 years. అక్కడ వర్క్ చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఇండియా వచ్చేసాము. ఇండియా వచ్చిన తర్వాత ఇండియా రాగానే ఐ లెఫ్ట్ మై జాబ్. అండ్ అంటే నేను అక్కడ థియేటర్ హాబీ కింద చేశాను. వర్క్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ వర్క్ షాప్స్ అవి చేసి హాబీ కింద చిన్న చిన్న ప్లేస్ అవి చేసేదాన్ని. అది ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఒక యాక్టర్ కి పర్ఫెక్షనిస్ట్ ఎందుకు అంటారంటే, కొంతమంది యాక్టర్లని వాళ్ళు ఎప్పటి నుంచో అందులో ఆరితేరు ఉంటే గానీ అనరు. ఇప్పుడు మాకు తెలిసింది మీరు కూడా థియేటర్స్ చేశారు అని.
యా కైండ్ ఆఫ్ కొంచెం అక్కడ చేసా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ థియేటర్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అయ్యాను. సో ఐ వర్క్ విత్ నిషుంబిత థియేటర్ గ్రూప్. సో ఐ డన్ ఫ్యూ ప్లేస్ విత్ దెమ్. మేము బ్యాక్ స్టేజ్ చేస్తాము, ప్రొడక్షన్ చేస్తాము, దే టీచర్స్ ఎవ్రీథింగ్. మావన్నీ మేమే తయారు చేసుకుంటాము, బ్యాక్ స్టేజ్ ప్రొడక్షన్, యాక్టింగ్ అన్ని చేస్తాం, ఫుల్ రిహార్సల్స్. ప్లస్ సూత్రధార్ వినయ్ వర్మ గారితో కూడా నేను ఒక ప్లే చేశాను. సో ఐ డన్ థియేటర్ హియర్ ఇన్ హైదరాబాద్ ఆల్సో ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. దెన్ స్లోలీ ఐ గాట్ ఇన్ టు మూవీస్. చాలా లాంగ్ జర్నీ మేడం ఇది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అంటే వాళ్ళ కంఫర్ట్ ఇస్తేనే కదా మనం బాగా వర్క్ యా షూర్. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఉద్యోగం మానేసి దీనిలోకి వెళ్తాను సినిమాల్లో కనగానే ఫస్ట్ షాక్, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు లేరు. సో అవసరమా? అందులో ఏంటంటే ప్రాపర్ జాబ్ ఉంది, మంచి బూమింగ్ కెరియర్ ఉంది, మంచి డాలర్స్, ఆబ్వియస్లీ రైట్, యూ హ్యావ్ గుడ్ మనీ. నాది MBA MIS, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఆబ్వియస్లీ మనీ వాజ్ లైక్ గుడ్ ఇనఫ్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 income ఫ్యామిలీ 1 income ఫ్యామిలీ అవ్వాలి, అదొకటి. నెక్స్ట్ అదెవరు పట్టించుకోలేదు. మై హస్బెండ్ వాజ్ లైక్ ఓకే నీ ఇష్టం, నువ్వు ఏం చేయాలంటే అది చేసుకో అన్నారు. బట్ ద మూమెంట్ ఐ సెడ్ యాక్టింగ్, హీ వాజ్ లైక్ యాక్టింగా అంటే పోనీ ఏదైనా బిజినెస్ చేయి, పోనీ ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయి, ఇలాంటి యాక్టింగ్ ఎందుకు, హాబీకి లేదు అదే కావాలి నాకు అంటే. ఇట్ వాజ్ అ బిట్ రిలక్టెంట్ ఇన్ ద బిగినింగ్, but then he understood that this is what I'm passionate about, because I was struggling. When he saw my struggle, he was like, ఇన్ని ఏళ్ళు ఇంత కష్టపడి స్ట్రగుల్ అయ్యి ఇంత బాధపడుతూ వాడు అలా అన్నాడు, వీడిలా అన్నాడు, వీడిలా చేసి, అంటే రిజెక్షన్స్ కాదు, రిజెక్షన్స్ ఇస్ ఓకే. బట్ ఏంటంటే ఇనిషియల్లీ కొంచెం నీకు తెలిసిందే కదా, మీడియా అండ్ ఇండస్ట్రీ ఏదైనా కూడా ఇనిషియల్లీ వెన్ యూ ఆర్ నథింగ్, ద వే పీపుల్ ట్రీట్ యూ, ద వే పీపుల్ too much, it's different. And me coming from a nice position where I have a good career and I have earned well and I have settled in my life, all of a sudden మనం వాళ్ళకి మన బ్యాక్గ్రౌండ్ తెలియదు, మనం వెళ్ళి మన బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ తిరగం కదా, నేను చదువుకున్నాను, నేను ఇక్కడ వెళ్ళాను అక్కడ వెళ్ళాను, అందరూ ఒకలా ట్రీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. చదువుకున్న వాళ్ళైనా, చదువుకునే వాళ్ళైనా, డబ్బులు ఉన్న వాళ్ళైనా, డబ్బులు లేని వాళ్ళైనా ఒకటేలా ట్రీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఆడిషన్స్కి వెళ్తాము. బట్ ఏంటంటే వేరే పీపుల్ ట్రీట్ యూ అనిపిస్తుంది, ఏంటి ఇలా ట్రీట్ చేస్తారా, ఇలా మాట్లాడతారా, ఇంత ఇలా ఉంటారా, బేసిక్ రెస్పెక్ట్ ఉండదా. ఇప్పుడు యాక్చువల్లీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, దే ఆర్ లైక్ న్యూ బ్లడ్ హ్యాస్ కమ్ ఇన్, everything has changed and the whole industry has changed. I'm very happy. But initially నేను వచ్చినప్పుడు కొంచెం నాకు ఆ ఫీలింగ్ వచ్చింది నాకు అది. అప్పుడు కూడా నేను కొంచెం కష్టపడుతుంటే మా హస్బెండ్ అప్పుడు అర్థమైంది ఆయనకి, అంటే ఎవరి దగ్గర ఏ మాట తీసుకొని ఇంత కష్టపడుతుందంటే ఇది నిజంగానే ప్యాషనేట్, ఇదేదో టైం పాస్ కి అనలేదు నాతో, ఇది స్ట్రగుల్ అవుతోంది ఇక్కడ అన్ని వదిలేసి అని. అప్పుడు హీ స్టార్టెడ్ సపోర్టింగ్ మీ, దట్ హీ ఫస్ట్ వదిలేసే, ఎందుకు నీకు అవసరమా ఇది అది అన్నారు. ఈ స్ట్రగుల్, ఈ దిస్ హోల్ ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ పీపుల్ ట్రీటింగ్ యూ అండ్ ఆల్ దట్. బట్ దెన్ హీ అండర్స్టూడ్ దట్ ఇవన్నీ ఫేస్ చేసి కూడా షీఈస్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ షీ స్టిల్ ట్రయింగ్ అంటే షీఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అనే విషయం అర్థమై హీ ఆల్సో స్టార్టెడ్ సపోర్టింగ్ మీ, బీయింగ్ బిసైడ్ మీ. అండ్ మా అత్తయ్య గారు, మావయ్య గారు ఎస్పెషల్లీ, దే ఆర్ వండర్ఫుల్ పీపుల్. వాళ్ళు ప్రతి చిన్న సినిమా, బందూక్ సినిమా కంపు కొడుతున్న ఒక థియేటర్లో, ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వేరే థియేటర్లో లేదని చెప్పి ఒక్క థియేటర్లో ఉంటే వెళ్ళి కూర్చుని చూసి వచ్చారు పాపం. మొన్న కార్ రిలీజ్ అయింది కదా, కాలో మొత్తం రోల్ చూస్తేనే అనిపిస్తుంది, ఆక్వర్డ్ గా మొత్తం అసలు చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది. అలాంటి రోల్ చేశారు కదా మీ మావయ్య, అత్తయ్య, వీళ్ళు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? మా అత్తయ్య గారు అయితే చూసి ఎంత బాగా చేసావు అన్నారు. నిజంగా చాలా బాగుంది మేడం ఆ రోల్. అంటే మీ బయట క్యారెక్టర్ కి లోపల ఉండేదానికి సంబంధమే లేదు, అసలు చింపి అవతల పడేశారు. సో దే అప్రిషియేట్ మీ అ లాట్. దే యూస్ టు వాచ్ ఎవ్రీ సినిమా, చూస్తారు వాళ్ళు. సో వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా ఉంటుంది. మా అత్తయ్య గారు, మావయ్య గారు చాలా సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ సినిమా చూడటమే కాకుండా పొగట్టము, వాళ్ళు అడిగారు నీ గురించి, ఇది బాగా చేసావు, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అని అడగటము. సో మోస్ట్లీ దే ఆర్ మోర్ ఎక్సైటెడ్. మా ఆయన చూడరు నా సినిమాలు పెద్ద, అదేంటి మేడం అలవాట్లేదు. స్టార్టింగ్ లో చూసారు, ఒకటి రెండు పాపం ఫీల్ అవుతామని ఫ్యామిలీ అంతా నా ఫస్ట్ 2-3 మూవీస్ థియేటర్ కి వచ్చి చూసారు. ఆ తర్వాత ఇంకా చాలే, నువ్వు చేస్తున్నావు కదా, అన్ని చేస్తున్నావు కదా, ఇప్పుడు అన్ని చూడమంటే అలా. ఆయన వర్కింగ్ ప్రెజెంట్ అక్కడ యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. ఓకే, సూపర్. ఒక ఆర్టిస్ట్ ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. సో మీ ఎందుకు నా డబ్బులతో నేను మెయింటైన్ చేసుకుంటా, అంటే వస్తున్నాయి కదా ఒక మారల్ సపోర్ట్, అంటే నేను అంటుంది ఫైనాన్షియల్ సపోర్ట్ కాదు, మారల్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీ? యా హీస్ ఆల్వేస్ సపోర్టివ్. లైక్ నేను ట్రావెల్ చేస్తుంటే కిడ్స్ ని తనే చూసుకుంటాడు. అది మెయిన్, అంటే మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది. ఆయనే కాకుండా నేను ఆల్వేస్ మెన్షన్ చేస్తాను,
నాకు వచ్చిన మనీని నేను వంట ఆవిడికి లేకపోతే ఇంట్లో చూసుకోవడానికి ఒక అమ్మాయిని పెట్టుకునేదాన్ని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఆ అమ్మాయికి సో వాళ్ళు నాకు చాలా సపోర్ట్. అంటే వాళ్ళు నేను లేనప్పుడు వాళ్ళే ఇల్లు చూసుకుని చేసి అంతా చేసి కేర్ టేకర్స్. సో నాకు వచ్చే మనీ నేను వాళ్ళకి డైవర్ట్ చేస్తాను అనమాట. సో దట్ ఎవ్రీథింగ్ ఇస్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్. ఇంట్లో ఆయన బిజీగా ఉన్నప్పుడు ఎవరికి ఏ లోటు రాకూడదు అని చెప్పేసి I'll make sure that money goes there. So that people are there to take care of my house. సో ఇన్ని సినిమాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఎవరో ఒకళ్ళు అయితే సపోర్టర్స్ ఉంటారు కదా, అంటే బాగా సపోర్ట్ చేస్తుంటారు ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ సైడ్స్ నుంచి బాగా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు మీకంటూ? ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, నార్మల్గా నాకు ఫస్ట్ సపోర్ట్ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. My best friend had always stood by me. సో if she wasn't there it wouldn't have been easy. ఎందుకంటే తను ఎవరు రిజెక్ట్ చేసినా ఏం చేసినా కూడా తనతోనే మాట్లాడుకుని చెప్పుకునేదాన్ని. తను ఎవరైనా తెలిస్తే చాలా వీడి ఇక్కడ చేస్తున్నా అక్కడ నాకు తెలిసింది, నువ్వు వెళ్ళి అక్కడ నేను కూడా వస్తా కావాలంటే నీకు సపోర్ట్గా. అంటే సపోర్ట్గా స్టార్టింగ్ లో ఆడిషన్స్ వెళ్ళాలంటే భయం వేసేది. సో సపోర్ట్గా తను తీసుకెళ్తాము. తను ఎవరైనా తెలిస్తే వాళ్ళు తెలుసట అక్కడ నువ్వు చేస్తావా అనడం, ఎవరైనా సడన్ గా ఆన్లైన్ కనిపిస్తే ఈ ఆన్లైన్ నాకు కాస్టింగ్ కాల్ కనిపించింది ట్రై చేయండము, లేకపోతే తెలిసిన వాళ్ళకి. సో అలా ఒక ఫ్రెండ్ షీ యూస్ టు బీ దేర్. అంటే హిడెన్ మేనేజర్, అనానిమస్ మేనేజర్, ఫీజ్లెస్ పాపం అనానిమస్ మేనేజర్ అన్నమాట. మరి మీరు ఏమైనా గిఫ్ట్లు గానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మాకు మేము ఎప్పుడు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఉంటాం లేదు, దాంట్లో పెద్ద స్పెషల్ గా ఇవ్వాల్సింది ఏం లేదు. షీఈ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో అలా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఎలా అంటే ఫిలిం ఇండస్ట్రీని సపోర్ట్ చేసిన వాళ్ళు, నేను మహేష్ కత్తి కూడా చెప్తాను, వెన్ హీ టుక్ మీ ఫర్ క్రౌడ్ ఫండింగ్ ఆల్సో హీ డిడ్ నాట్ నో మీ. ఆయనకు నేను ఎవరో తెలియదు, ఏం చేసో తెలియదు. ఆడిషన్స్ పెట్టినప్పుడు కూడా ఆయన నాకు ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టి మరి యూ సీమ్ టు బి సమ్మన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అండ్ జెన్యూన్ గా అనిపిస్తున్నావు, ఆడిషన్ కి రా అని. సో దాంట్లో పెసరట్లో ఒక మోనోలాగ్ ఉంటుంది ఫ్రెండ్ కి. ఆ పెద్ద మోనోలాగ్ 1 సింగిల్ షాట్ లో చేయాలి అంటే నాకు ఎవరైనా థియేటర్ ఆర్టిస్ట్ కావాలి అని తను నాకు ఇచ్చాడు అనమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ టు బందూక్లో కూడా చేసినప్పుడు తెలంగాణ అమ్మాయి కావాలి, అక్కడి నుంచి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాకు హెల్ప్ చేసినట్టే, నన్ను సపోర్ట్ చేసినట్టే. బికాస్ నీకు బేస్ ఏం లేనప్పుడు ఒక ఆడిషన్ లో చూసి నీ స్కిల్ ని నీ టాలెంట్ ని గుర్తుపట్టగలిగారు అంటే దట్ ఈస్ హెల్ప్ అని. అంటే నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ దట్. అది తేజ గారు నేనే రాజు నేనే మంత్రి, హీ డజంట్ అంత పెద్ద రోల్, అంత పవర్ఫుల్ రోల్, స్టోరీని టర్న్ చేసే రోల్, రానాకు అగేన్స్ట్ గా అంత పవర్ఫుల్ రోల్ అనేది. ఆ టైమ్ ఆఫ్ కెరియర్ లో నేను పెద్ద సినిమాలు కూడా ఏం చేయలేదు, చిన్న చిన్న రోల్స్ చేశాను. ఆయన నాకు ఇచ్చారు అంటే ఆయన ఆడిషన్ లో నన్ను చూసి ఎంత నమ్మి ఇచ్చుంటారు. సో ఆబ్వియస్లీ హీ థాట్ దట్ షీఈస్ జెన్యూన్ అండ్ ఐ నీడ్ టు గ్రాబ్ హర్ ఆపర్చునిటీ అని. సో అది కూడా నేను అదే చెప్తాను. సో ద లాట్ ఆఫ్ పీపుల్ అట్లా సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వెంకట్ సిద్ధారెడ్డి అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, వన్స్ హీ సా దట్ ఐ వాస్ టాలెంటెడ్, పెళ్లి చూపుల తర్వాత హీ స్టార్టెడ్ టెలింగ్ పీపుల్, హే మీకున్న ఈ అమ్మాయి బాగా చేస్తుంది చూడండి. సో ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ హూ రెఫర్డ్ మీ, ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ హూ సా మీ అండ్ రెఫర్డ్ మీ టు సమ్మన్, వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళే. మీరు మాక్సిమం అని చెప్పాను సమ్ స్టార్ యాక్టర్లతో వర్క్ చేశారు. విజయ్ దేవరకొండ గారి నుంచి అల్లు అర్జున్ గారి వరకు, నాని, కిరణ్ అబ్బవరం, రానా, చాలా మంది ఉన్నారు అందులో. సో సాయి పల్లవి, విరాట పర్వం, అవునా? సో ఇంతమందితో వర్క్ చేశారు కదా, వీళ్ళందరితో కంపేర్ చేస్తే అల్లు అర్జున్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయనలో ఉండే క్వాలిటీస్ ఏంటి, డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్? నేను డిఫరెన్స్ అన్ను, ఆల్ ద యాక్టర్స్ వెరీ డెడికేటెడ్ ఆన్ ద సెట్స్. కానీ పుష్పతో ఇట్స్ ఎ లిటిల్ డిఫరెంట్ ఆన్ పుష్ప సెట్. పుష్ప సెట్ ఏంటంటే ఆయన పుష్ప క్యారెక్టర్ లో ఉంటే చాలా క్యారెక్టర్ లో ఉంటాడు, చాలా సీరియస్ గా క్యారెక్టర్ లో ఉంటాడు. పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఆయన సెట్ లోకి వచ్చారంటే పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఇలా ఉండదు అసలు. ఆయన మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ నేను చేసినవన్నీ ఏంటి, ఇప్పుడు నార్మల్ క్యాజువల్ క్యారెక్టర్స్. సో షార్ట్స్ మధ్యలో మాట్లాడుకుంటాం, లైక్ ఇప్పుడు రానా ఉన్నాను షార్ట్స్ మధ్యలో సరదాగా మాట్లాడుకోవడం, ఏదో జోక్ చేయడము, లేకపోతే నాని క్యాజువల్ గా మాట్లాడడం కానీ ఇది కానీ. సో అందరూ వెన్ దేర్ షార్ట్ కమ్స్ ఆర్ ఆల్ డెడికేటెడ్ యాక్టర్స్, షార్ట్స్ మధ్యలో మాట్లాడతారు. అయితే నేను పుష్ప చూసినందుకు అనుకుంటాను, బికాస్ పుష్పరాజ్ క్యారెక్టర్ హీ సో ఇన్ టు దట్ క్యారెక్టర్. I've seen him very serious on the sets into the character. However, last day మేము ఆ పెళ్లి సీన్ అది చేసిన తర్వాత he became so free, ఎమోషనల్ సీన్స్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు మాత్రం జోకులు వేస్తూనే ఉన్నాడు, నాన్ స్టాప్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నాన్ స్టాప్ టాకింగ్,
చాలా సరదాగా ఉంటాడు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ నేను రానాలోను అల్లు అర్జున్లోను ఇద్దరిలోనూ అబ్జర్వ్ చేసిన పార్ట్ చెప్తాను. వేరే ఆపోజిట్ యాక్టర్ తో యాక్ట్ చేసిన తర్వాత వచ్చి అప్రిషియేట్ చేస్తారు. రానా ఆల్సో డిడ్ దట్ ఫర్ నేని రాజు. వచ్చి మ్యామ్ బాగా చేశారు మ్యామ్ అని చెప్పారు. రానా నాకు గుర్తుంది. అండ్ బన్నీ సార్ కూడా ఆ ఏడుపు సీన్ చేసేసిన తర్వాత సెట్ లో అయిపోయింది సీన్, ప్యాకప్ అయిపోయిన తర్వాత నేను తయారైపోయిన తర్వాత వెళ్ళిపోతూ కారు ఆపి పిలిచి చాలా బాగా చేశారు మ్యామ్, చాలా సటిల్ గా చాలా స్టడీగా చేశారు సీన్ ని, నాకు బాగా నచ్చింది, బాగా చేశారు, థ్యాంక్స్ సో మచ్ అండి. ఫోటో దిగలేదు మీరు. నాకు ఒక డౌట్ మేడం, మీరు నార్మల్గా నేను అందరు యాక్టర్లు తెలుసు, కొంతలో కొంత తెలుసు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చాలా యూనిక్గా ఎవరికి సంబంధం లేకుండా మీకంటూ ఒక సపరేట్ వరల్డ్లో ఉన్నట్టు ఉంటారు. దానికి రీజన్ ఏంటి? రెండోది, ఇంత పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేశారు, ఎక్కడ రెఫరెన్స్కి ఏం పెట్టుకోరు. మిమ్మల్ని వెతుక్కోవడానికి నేను ఎన్ని తంటాలు పడ్డానంటే అదొక పెద్ద యుద్ధం. అది స్టార్ వార్స్ లో, మార్వెల్ ఫిలిమ్స్ లో అది ఫైండ్ అవుట్ చేస్తారు కదా. సో అలా అవుతుంది. దానికి రీజన్ ఏంటి? అంటే స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. బేసిక్గా ఏంటంటే నేను సెట్ లో ఉన్నప్పుడు నేను యాక్టర్స్ తో ప్రొఫెషనల్ గా ఉండడానికి ట్రై చేస్తాను. సో నాకేంటంటే ఇప్పుడు హీరోలు హీరోయిన్ వాళ్ళతో ఆ సీన్ లో ప్రొఫెషనల్ గా మాట్లాడతాను, షార్ట్స్ మధ్యలో సరదాగా మాట్లాడతాను. కానీ నాకు వెళ్ళి ఫోటో అడగను. ఎందుకంటే నాకేంటంటే వి బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్. ఆ ప్రొఫెషనలిజం అనేది మా మధ్యలో ఉండాలి అని నా ఫీలింగ్. ఐ డోంట్ వాంట్ బికమ్ ఏ ఫ్యాన్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఐ వాంట్ సో నాకు అది ఎక్కువ, అందుకే నేను అడగను ఎవరిని పిక్చర్స్. అంటే నాకు వాళ్ళతో వర్క్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ ఇది. ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ కదా, ఐఎమ్ డూయింగ్ ద సీన్ విత్ దెమ్. దట్ ఇట్ సెల్ఫ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నేను అంత వాళ్ళతోనే ఉన్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో సీ దెమ్. లైక్ ఇప్పుడు బన్నీ సార్ యాక్టింగ్ చూసినా కూడా అతనితో అదే అన్నాను, ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్ టు వాచ్ యూ యాక్ట్ అని చెప్పా. బికాస్ తను యాక్ట్ చేస్తున్నప్పుడు తను ఇమోషన్ ఎలా తీసుకుంటాడు, నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తాను ఎక్కువ. నానిని అబ్జర్వ్ చేస్తాను, బన్నీ సార్ని అబ్జర్వ్ చేశాను. సో నాకు వాళ్ళని అబ్జర్వ్ చేయడం ఇష్టం, టు బీ దేర్ ఇన్ ద మూమెంట్ అండ్ అబ్జర్వ్ వాట్ దే ఆర్ థింకింగ్ యాజ్ అన్ అదర్ యాక్టర్, వాళ్ళు ఏంటి. సో ప్లస్ బిట్వీన్ ద షార్ట్స్ వాళ్ళతో మాట్లాడడం. సో నాకేంటంటే వెళ్ళి ఫోటో అడిగి ఐ డోంట్ వాంట్ బికమ్ ఎ ఫ్యాన్, ఐ వాంట్ బీ దట్ యాక్టర్ విత్ దెమ్. యూనో ఇద్దరము యాక్టర్స్ అంటే యాక్టర్స్ లాగా ఉండాలా, ప్రొఫెషనలిజం ఉండాలనేది నా ఫీలింగ్. ఒకవేళ నేను ప్రీ రిలీజెస్ అక్కడ ఉంటే ఐ టేక్ ద పిక్చర్స్, కానీ తక్కువ వెళ్తా ప్రీ రిలీజెస్ కి. సో బయట కూడా ఎక్కువ కనిపించరు. సో నేను ప్రీ రిలీజెస్ కి ఎక్కువ వెళ్ళను కాబట్టి ప్రీ రిలీజెస్ కి వెళ్తే డెఫినెట్ గా ఫోటో దిగుతా. బట్ ఆన్ ద సెట్స్ ఐ డోంట్. ఆన్ ద సెట్స్ నాకు యాక్టర్ అంటే యాక్టర్ లాగా ఉండాలి, ఆ ప్రొఫెషనలిజం ఉండాలనేది నా పాయింట్. నాకు ఐ డోంట్ వాంట్ బికమ్ దట్ ఫ్యాన్, ఐ వాంట్ బి దేర్ కో యాక్టర్ ఆన్ ద సెట్. అది నా ఇది. ఇంకా బయట ఎక్కువ అంటే సోషల్ మీడియా, ఇన్స్టా జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశా. దాన్ని ఏమంటారు, ప్రభావం, ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది సోషల్ మీడియా ఎఫెక్ట్, ఎస్పెషల్లీ యాక్టర్స్ కి అయితే ఇంకా. ఫర్ సమ్ రీజన్ నేను ఐ వాజ్ నాట్, ఫేస్బుక్ బాగా అలవాటు, ఇన్స్టా ఫర్ సమ్ రీజన్ వెరీ లేట్ గా స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానో నాకు తెలీదు. ఐ థింక్ లేట్ గా స్టార్ట్ అయింది. అది అంత ఇంట్రెస్ట్ ఉండేది. బేసిక్ గా బద్ధకం. సో షార్ట్ లో చెప్తాం బద్ధకం, సోషల్ మీడియా బద్ధకం, ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే బద్ధకం. ఓన్లీ నాకు ఇష్టమైన పార్ట్ ఏంటంటే షూట్ అయిపోతే ఇంట్లో అలా సోఫా మీద పడుకోవడం ఇష్టం. రిలాక్స్ అవ్వాలి, వర్క్ చేసుకోవాలి, పడుకోవాలి. సోషల్ మీడియా మెయింటైన్ చేయడము, ఇంటర్వ్యూలు ఇవ్వటము, లేకపోతే బయట ప్రీ రిలీజెస్ కి వెళ్ళటం, ఇవన్నీ కూడా బద్ధకం బేసిక్ గా. ఓకే, మీ యాక్టింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇది నాకు లక్కీ ఆపర్చునిటీ రా అని అనిపిస్తుంది కదా ఒక యాక్టర్ గా. మీకు అలా లక్కీయెస్ట్ ఆపర్చునిటీ ఏంటి ఇంత ఎక్స్పీరియన్స్ లో? నేనే రాజు నేనే మంత్రి, డెఫినెట్ గా అదే. ఓకే, వియర్డెస్ట్ ఎక్స్పీరియన్స్? వియర్డెస్టా? ఇప్పుడు సడన్ గా అడిగితే గుర్తుకు రాదు. ఉండుంటాయి, చాలానే ఉండుంటాయి వియర్డెస్ట్. సడన్ గా అడిగితే ఏం గుర్తొస్తాయి ఏమో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు సడన్ గా గుర్తొస్తాయి. ఇప్పుడు సడన్ గా అలా అడుగుతున్నా గుర్తుకు రావట్లేదు. సరే, ఆక్వర్డ్ మూమెంట్ ఏమైనా ఉందా? ఉంటాయిలే ఆక్వర్డ్ మూమెంట్స్, ఎందుకు లేవు కానీ. లైక్ ఏదో ఊరు వెళ్ళాను షూట్ కి, కాకినాడ దగ్గర ఏదో. సో చేస్తుంటే సడన్ గా పిల్లలందరూ వచ్చేసారు, స్కూల్ పిల్లలందరూ వచ్చేసి ఆటోగ్రాఫ్ 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 ఫోటో 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 అని నోట్ బుక్లు ఇచ్చేస్తున్నారు ఆటోగ్రాఫ్ కి. అంతా ఇంత గుప్పలు గుప్పలు వస్తే ఇలా చూసి నేను ఎవరు రాని అడిగా. ఏమో మాకేం తెలుసు. ఇది హైలైట్. సరే కానీ నువ్వు షూట్ చేస్తున్నావు కదా, అక్కడ కెమెరా ఉంది, నాకేం సంబంధం, అక్కడ కెమెరా ఉంది, నువ్వు షూటింగ్ చేస్తున్నావు, అది రెండే నాకు సంబంధం. ఆటోగ్రఫీ సెల్ఫీ ఇవ్వంతే.
సినిమాలో ఏమైనా చూసారా అంటే ఏమో చూడలేదు, నేను ఎవరంటే ఏమో మాకేమో. ఇది మామూలుగా ఇది కాదు మేడం, ఎవరికి రాకూడని ప్రాబ్లం ఇది ఒక ఆర్టిస్ట్ గా. అంటే గుర్తింపు అంటే మీరు ఎవరో తెలియకుండానే అంతమంది వచ్చారంటే వాళ్ళు పుష్ప సినిమా చూస్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. సర్లే, చాలా మంది నార్మల్ గా బయట కూడా వచ్చినప్పుడు ఎలా అడుగుతారంటే చూసాను చూసాను నాకు మీరు తెలుసండి, మీకు మీరు నాకు ఎలా తెలుసు అని అడుగుతారు. నీకు ఎలా తెలుసు అని చెప్తానట రాండమ్ గా. ఎందుకు నాకు చూసినట్టు అనిపిస్తుంది, నాకు మీరు ఎలా తెలుసు, నాకు మిమ్మల్ని చూస్తుంటే బాగా చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా అంటే కొంచెం ఎంబారసింగ్ అనిపిస్తుంది, నేను యాక్ట్రెస్ అని చెప్పుకోవడానికి ఎలా చెప్పుకుంటా చెప్పు, గుర్తుపడతానికి 10 సార్లు చెప్పు నేను ఎలా తెలుసాను, నాకు ఎలా తెలుసండి, ఎక్కడ కలిసండి చెప్పండి చెప్పండి. లాస్ట్ నువ్వు నన్ను ఎక్కడా కలవలేదు, ఏ టీవీలోనో సినిమాలోనో చూసుంటావమ్మా అని చెప్పాల్సి వస్తుంది లాస్ట్ కి. ఓ యాక్ట్రెసా, సీరియల్స్ చేస్తారు కదా మీరు, నథింగ్ అగైన్ సీరియల్స్, పెట్టిన సీరియల్స్ చేయలేదు కాదండి. మరి ఎలా తెలుసు, మీరు ఎక్కడ చేశారు, ఏం చేశారు చెప్పండి మీరు అంటే. ఇప్పుడు నేను నా లిస్ట్, రెజ్యూమే లిస్ట్, నా ప్రొఫైల్ లిస్ట్ చెప్పాలన్నమాట వాళ్ళకి. చెప్తే మొన్న రీసెంట్ గానే అయింది అది. నేను మిమ్మల్ని ఎక్కడ చూసానండి రీసెంట్ గా, ఏదో టీవీ సీరియల్ కదా అంటే, నేను టీవీ సీరియల్స్ చేయను అంటే, వెబ్ సిరీస్ చూసుంటారండి. ఏ వెబ్ సిరీస్ లో చూసాను, రీసెంట్ గా చూసారా అండి అంటే, ఏడాది క్రితమే చూసాను కానీ రీసెంట్ చెప్పండి, 2-3 చెప్పండి అంటే. అక్కడ నేను కూర్చుని నా సినిమా లిస్ట్ చెప్తుంటే ఆమె అది కాదు ఇంకోటి ఇదే అనుకుంటా, ఈ సినిమానే అనుకుంటా నేను చూసింది. సరే కానీ సో ఫన్నీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఫిల్మ్ కెరియర్ అంటే ఇందాక వియర్డెస్ట్ చెప్పారు, వియర్డెస్ట్ ఫన్నీగా ఉంది అండ్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఇదే ఫన్నీగా ఉంది, ఇంకేం ఫన్నీ చెప్పాలి. ఎందుకురా నాకు ఈ లైఫ్ వదిలి వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనిపించలేదు? అనిపించింది బిగినింగ్ లో అవసరం లేదు నాకు ఇది, ఐ డోంట్ నీడ్ దిస్, I'll happily go back and get a corporate job, 9 to 5 job and happily get money and live. I don't need this shit and ఇంకా తప్పదు ఆ టైంకి అలా అనిపిస్తుంది. సో మీ కిడ్స్ ఆన్ స్క్రీన్ లో చూస్తున్నప్పుడు వాళ్ళ ఎక్సైట్మెంట్ వేరే ఉంటది. బిగినింగ్ లో ఉండేది, బిగినింగ్ లో when they first initial movies లో థియేటర్ లో చూసినప్పుడు they were also little అప్పుడు, అంటే ఆల్మోస్ట్ 10 years అవుతుంది, 2014 అన్నా కదా. సో 2015 లో చూసినప్పుడు they were little kids, అప్పుడు అమ్మ 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 అనేవాళ్ళు ఎక్సైట్మెంట్ తో. ఆ తర్వాత అమ్మ సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు. సో స్టార్టింగ్ లో ఒక 2-3 సినిమాలు వెళ్ళాము, ఎన్టీఆర్ కథానాయకుడు కూడా చూశారు. ఆ ముందరే ఆల్మోస్ట్ ఆపేశారు. ఆ తర్వాత అమ్మ సినిమా అంటే ఊరికే అమ్మున్న 2 సినిమాల కోసం మొత్తం సినిమా చూడాలి అక్కర్లే. సరే, వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఫుల్ లెంత్ ఫిల్మ్ ఎప్పుడు చేస్తున్నారు? ఫుల్ లెంత్ చేసినా కూడా చూడరు. ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయిందంటే పిల్లలకి తెలుగు సినిమాలు అంటే, నేను బిగినింగ్ లో చూపిలేదు కొన్ని మాస్ సినిమాస్ బికాస్ ఆఫ్ ద డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ కొంచెం సాంగ్స్ కానీ. నేను కొంచెం ఏంటంటే నేను 13+, 10+ కేటగిరీ చూస్తూ ఉంటాను. సో మార్వెల్ ఎక్కువ చూపించేదాన్ని, మార్వెల్ లేకపోతే 13+ ఇవన్నీ. అవి అలవాటు అయిపోయి ఇప్పుడు తెలుగు సినిమాలు కొంచెం చూడరు, తగ్గించేశారు, కొంచెం తగ్గించేశారు. అన్లెస్ ఇట్ ఈస్ లైక్ దేవరా, పుష్ప ఇలాంటివి మాత్రం చూస్తారు. అవి కల్కి థియేటర్ కి వెళ్ళి అవి, మిగతావన్నీ కొంచెం అంత చూడరు వాళ్ళు, ఇంట్రెస్ట్ చూపించరు. మీరు కూడా ఇప్పుడు ఆ రేంజ్ ఫిల్మ్స్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు అయ్యే చూస్తున్నారు కదా. డెఫినెట్ గా వర్త్ ఉంది మేడం. మిమ్మల్ని చూసిన ప్రతిసారి మెస్మరైజ్ చేస్తారు ఆ రోల్ తో. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు అక్కడ ప్లే చేసే రోల్ కి ఇప్పుడు నాతో మాట్లాడే కాన్వర్జేషన్ కి అస్సలు సంబంధమే లేదు. సో యాక్టర్ లో అది మెయిన్ ఉండాలి కదా, అన్ని యాక్టర్ లో యాక్టింగ్ ఉండాలి. యాక్టర్ కి సంబంధించిన సిమ్టమ్స్ అన్ని ఉన్నాయి. యాక్చువల్లీ సిమిలారిటీస్ అనాలి, నేను సిమ్టమ్స్ అన్నా. సో మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది. వర్త్ యాక్టింగ్, వర్త్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మీరు చేసే ఫిలిమ్స్ అన్నింటిలో. బిందు చంద్రమౌళి గుర్తు పెట్టుకోండి, చాలా బిగ్ నేమ్ అవుతుంది వెరీ సూన్. ఆల్రెడీ మంచి సినిమాలే చేస్తున్నారు, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. డేట్లు కూడా ఖాళీ ఉండకుండా మీరు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు డ్రీమ్ రోల్ ఏంటి మేడం? డ్రీమ్ రోల్ లేదు. యాజ్ ఎ సెడ్, నాకు ఐ వాంట్ టు డూ ఫిలిమ్స్ వేర్ ఈ ఏజ్ గ్రూప్ లు కూడా లీడ్స్ చేయగలిగేటట్టు. అంటే ఇప్పుడు వెబ్ సిరీస్, ఓటీటీ ఒరిజినల్ ఫిలిమ్స్, ఓటీటీ వెబ్ సిరీస్ లో వస్తున్నాయి కదా. అంటే నేను థియేటర్ ఫిలిమ్స్ అనట్లేదు, బికాస్ థియేటర్ లో నేను లీడ్ చేస్తా అంటే ఎవరు జూడ్డు కానీ వచ్చి. సో
ఓటీటీ ఫిల్మ్స్ వస్తున్నాయి కదా, మంచి ఇప్పుడు మంచి కంటెంట్ ఉండి, స్టోరీ బేస్డ్ ఉండి, డ్రామా బేస్డ్ కానీ థ్రిల్లర్ బేస్డ్ ఉన్నవి విత్ నా ఏజ్ గ్రూప్ విమెన్ లీడ్ చేసే మూవీస్ ఇప్పుడు హిందీలో చూస్తూ ఉంటాం కదా మనము. అలానే ఆన్సాంబుల్ కాస్ట్ లో మంచి థ్రిల్లర్స్ లో ఈ ఏజ్ గ్రూప్ లో లీడ్ చేసి అలాంటి ఒక మంచి ఫుల్ లెంత్ లీడ్ ఉండి ఒక మంచి మూవీని కానీ ఒక మంచి వెబ్ సిరీస్ కానీ ప్రాపర్ స్టోరీ బేస్డ్ క్యారెక్టర్ ఒకటి, కాంటెంట్ అనే కదా, రైటర్ బ్యాక్డ్ క్యారెక్టర్ అంటారు కదా, రైటర్ బ్యాక్డ్ క్యారెక్టర్ ఒకటి, స్ట్రాంగ్ క్యారెక్టర్ విచ్ రన్స్ త్రూ అవుట్ ఎ పర్టికులర్ సిరీస్ ఆర్ ఫిల్మ్, అలాంటిది చేయాలని కోరిక. సో తొందరలోనే మేనిఫెస్టింగ్. యా ఐఎమ్ షూర్, బికాస్ ఇప్పుడు హిందీలో వస్తున్నాయి, ఇప్పుడు 30-40 ఏజ్ గ్రూప్ విమెన్ లీడ్ లో హిందీలో చాలా వస్తున్నాయి. స్లోలీ తెలుగులో కూడా వస్తాయి. ఇప్పుడు నౌ దట్ వీఆర్ క్యాచింగ్ అప్ ఆన్ ద ఓటీటీ, ఇది క్యాచ్అప్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ వస్తున్నాయి కాబట్టి, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇది. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ వీ విల్ గెట్ నైస్ రైటర్ బ్యాక్డ్ లీడ్ రోల్స్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్ విమెన్. సో మీరు ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మీరు డిప్లొమాటిక్ ఆన్సర్ అయితే ఇవ్వద్దు. ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టరా? ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? శేఖర్ కమ్ముల గారు. సో ఎలా ఉంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే నేను ఆయనతో ఏంటంటే లవ్ స్టోరీలో చిన్న రోల్ వేసాను, అది కూడా నేను ఐ వాజ్ నాట్ రెడీ టు డూ బికాస్ ఇట్ వాస్ వెరీ స్మాల్ రోల్. సో సో టు స్టార్ట్ విత్ శేఖర్ కమ్ముల గారు ఇస్ మై ఫేవరెట్. సో ఆయనతో నేను వర్క్ అంటే బేసిక్ గా నేను ఫిదా దగ్గర నుంచి ఆడిషన్స్ ఇస్తున్నాను ఆయనకి, లిటరలీ ఫిదా మూవీ టైప్ నుంచి నేను, ఆయన ప్రతి సినిమాకి నన్ను పిలుస్తారు, వాళ్ళ టీం మొత్తానికి నేను చాలా బాగా తెలుసు, ఎందుకంటే ప్రతి సినిమాకి వాళ్ళు నన్ను పిలుస్తారు. ఆయనకి క్యారెక్టర్ కి నాకు సూట్ అయినట్టు అనిపించదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎంత మంచి యాక్టర్ అయినా అవ్వచ్చు, నువ్వు ఎంత మంచి ఆడిషన్ అయినా ఇవ్వచ్చు, కానీ క్యారెక్టర్ కి నువ్వు మ్యాచ్ అవుతావా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్ కదా. సో అందులో శేఖర్ కమ్లా సార్ సమన్ ఫర్ హిమ్ ద పర్సన్ హ్యాస్ టు ఫిట్ లైక్ ద ఇన్ టు ద క్యారెక్టర్, లైక్ పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి క్యారెక్టర్ లోకి, నువ్వు ఎంత మంచి యాక్టర్ అయినా అవ్వాలి, కానీ ఆయన రోల్ కి ఆయన రాసుకున్న దానికి నువ్వు రాసుకున్నట్టుగా కనిపించాలి ఆయనకు, అంతే. సో నేను ఫిదా నుంచి ఆల్మోస్ట్ ఆయన చేసిన ప్రతి సినిమాకి నేను ఆడిషన్ ఇచ్చాను, వాళ్ళ టీం మొత్తం నేను తెలుసు, ఆయనకి నేను తెలుసు. బట్ ఇప్పటిదాకా నేను వర్క్ చేసే అవకాశం దొరకలేదు. లవ్ స్టోరీలో మాత్రం వర్క్ చేసి చిన్న రోల్ వస్తే నేను అడిగాను, నేను చిన్న రోల్ చెయ్యను అన్నాను. బట్ దెన్ ఐ రీథాట్ దట్ ఐ థాట్ శేఖర్ కమ్లా సార్ డైరెక్ట్లీ హ్యాస్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ అయ్యా, ఆడిషన్ అలా అయినా ఐ హ్యావ్ టు గో బిఫోర్ హిమ్ అని నేను ఆ చిన్న రోల్ చేశాను. ఆ రోల్ చేసినప్పుడు ఆయన నాకు సెట్ లోనే వచ్చి యూఆర్ వండర్ఫుల్, యూఆర్ అమేజింగ్ అని చెప్పారు ఆయన. దట్ వాజ్ లైక్ వెరీ, ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్, నాకు చాలా బాగా చేసావమ్మా అని చెప్పారు. సో ఆ తర్వాత నాకు ఈవెన్ ధనుష్ మూవీకి కుబేరా కూడా ఒక మంచి, ఐ వోంట్ టెల్ యూ విచ్ రోల్, బట్ ఒక మంచి రోల్ కి నన్ను పిలిచారు, ఆడిషన్ చేశారు, అంతా చేశారు. స్క్రీన్ టెస్ట్ కూడా లుక్ టెస్ట్ అయింది. అపారెంట్లీ లుక్ టెస్ట్ లో ఆయన అనుకున్నట్టు పక్కన యాక్టర్ తో నేను మిస్ మ్యాచ్, పక్కన యాక్టర్ కి ఆడిషన్ చేశారు, ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యారు, లుక్ టెస్ట్ లో కూడా నచ్చింది, కానీ పక్కన యాక్టర్ కి నాకు సరిపోవట్లే అని పోయింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ రోల్, చాలా మంచి రోల్. సో ఐఎమ్ షూర్ సమ్ డే, బికాస్ he knows I can act, he's seen me acting, he's been calling me for every audition, so at some point some character will work out, a good one, maybe there's a better character. Upcoming projects ఏమన్నా? సాయిధరం తేజ్ సినిమా ఒకటి ఉంది, ప్రైమ్ షో వాళ్ళది. బొమ్మరిల్లు భాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ ఉంది. ఇంకా తరుణ్ భాస్కర్, ఈషా జాక్, తర్వాత ఈషా రెబ్బా, ఇంకా తరుణ్ భాస్కర్ ఒక సినిమా చేశాను. ఇవి అప్కమింగ్ లైనప్స్. పెద్ద సినిమాలు, చిన్నవి 2-3 ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ ఉంది, మన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్న వెబ్ సిరీస్ ఒకటి ఉంది. సో ఇంకా చిన్న సినిమా ఏదో ఉంది, ఇంకా పేరు పెట్టలేదు. ఆ సినిమా చిన్న సినిమా కాదు, అది మన మధుర శ్రీధర్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా, దాని పేరు పెట్టినట్లేదు అది. సో అది ఒకటి ఉంది. లైనప్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇంకా స్ట్రాంగ్ గా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని త్రూ హార్ట్ కోరుకున్నాం, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో మచ్. సో కీప్ షైనింగ్ అండ్ కీప్ రాకింగ్. కిసిక్. సో ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండండి, డిఫరెంట్ రోల్స్ తో. Thank you. Versatile actress. Exactly, that's what I want. I don't want to become just a mom. అన్ని అమ్మ క్యారెక్టర్ లాగా అనిపించకూడదు నాకు, వర్సటాలిటీ కావాలి. డెఫినెట్ గా అది రాదు కదా మేడం, ఇప్పుడు మీలో ఆ స్టఫ్ లేకపోతే వర్సటాలిటీ అనే పదం రాదు కదా. సో చూసారు కదా, మన వెర్సటైల్ యాక్ట్రెస్ బిందు చంద్రమౌళి గారితో జరిగిన ఎక్స్క్లూజివ్ చిట్ చాట్.
సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపల. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.